ధనుర్మాసం ప్రారంభమైంది. తిరుప్పావై పాసురాల గురించి తెలుసుకుందాం, పాడుకుందాం, ఉత్తమ ఫలితాలు పొందుదాం. ఆండాళ్ పాడిన తిరుప్పావై. అస్మద్గురుభ్యో నమః. వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిర సిద్ధ మధ్యాపయంతి స్వాచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈ పద్యం శ్రీ పరాశర భట్టర్ వారు గోదాదేవికి నమస్కరిస్తూ చెప్పారు. విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు తులసివనాన్ని తవ్వుతూ ఉండగా భూమిలో గోదాదేవి దొరికింది. ఆమె చిన్ననాటి నుండి భగవంతుని పట్ల భక్తితో ఉంది. యవ్వనం వచ్చిన తర్వాత భగవంతుడైన శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలని ఆమె నిశ్చయించుకుంది. అందుకు పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుని ప్రేమకు పాత్రులైనట్లు తాను కూడా వ్రతమాచరించి శ్రీకృష్ణుడికి ప్రియురాలు కావాలని నిశ్చయించుకున్నది గోదాదేవి. ఆ వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతం నెల రోజులు జరిగింది. గోదాదేవి తన చెలికత్తెలతో కూడి నిత్యం వేకువజామున లేచి చన్నీటిలో స్నానం చేసి ఆహార నియమంతో భగవత్ సేవ చేసి రోజుకొక పాట చొప్పున 30 పాటలు పాడింది. ఆమె రచించిన పాటలే పాసురములు. అవి 30. ఈ వ్రతం చేసేవారు రోజుకొక పాట క్రమంగా చదువుతూ ఉంటారు. గోదాదేవి ఆ విధంగా వ్రతమాచరించి భగవంతునిలో లీనమైంది. అంటే గోదాదేవికి నమస్కరిస్తూ పరాశర భట్టర్ అనే మహావిద్వాంసుడు చెప్పిన పద్యము పైన వ్రాయబడినది. దీనిని పఠించి వ్రతమారంభించుట సాంప్రదాయం. భగవంతుని చేరుటకు భక్తియే ప్రధాన సాధనం. ఈ గోదాదేవికి ఆముక్తమాల్యద అని పేరుంది. ఆముక్తమాల్యద అంటే తాను ధరించిన పూలదండను భగవంతుని పూజకై సమర్పించడిదని భావం. భగవంతుడు ఆమె ధరించి ఇచ్చిన పూలదండనే సంతోషంతో ధరించేవారు. విష్ణుచిత్తుడి విషయాన్ని కొంతకాలానికి గ్రహించాడు. ప్రార్థన పద్యమునకు తాత్పర్యం ఏమిటంటే నీలాదేవితో కూడి నిద్రించిన కృష్ణ భగవాను మేల్కొలిపి వేదములందు చెప్పబడిన అతని మహాత్మ్యమును చెప్పి ఆత్మ పరతంత్ర స్వభావాన్ని బోధించి తాను ధరించి విడిచిన పూలమాలతో బంధించి అనుభవించిన గోదాదేవికి మాటి మాటికి నమస్కరిస్తూ ఉన్నాను అని పరతంత్రులైన జీవులు ప్రేమింపగా భగవంతుడు ఆశ్రితులైన సేవలను వానికి సమర్పించు భాగ్యం సర్వదా నాకు భగవంతుడు అనుగ్రహించుగాక అని గోదాదేవి ప్రార్థించింది. అన్నవయల్ పుదువై యాండాళరంగర్కు ఒప్పన్ను తిరుప్పావై పల్ పదియం ఇన్నిశయాల్ పాడికొడుతాల్ నర్పామాలై ఊమాలై సూడి కొడుతాళెచ్చొడై. హంసలు సంచరిస్తూ ఉన్న పంట పొలాలతో నిండిన శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఆండాళ్ ఏం చేసిందంటే శ్రీరంగనాథునకు తాను మనసులో భావించి తిరుప్పావని పేరు గల ఈ పాసురాలను మధురంగా పాడి సమర్పించిందండి. ఆ భగవంతునికి అర్పించిన ఆండాళ్లను మనస స్మరింపుము. పామాల అనగా పద్యమాలిక, పూమాల అనగా పుష్పమాలిక. గోదాదేవి శ్రీరంగనాథునకు పామాలను పాడి సమర్పించింది. పూమాలను తాను ధరించి సమర్పించింది. అందుచే పాడి కొడుతాళ్, సూడి కొడుతాళ్ అని ఆమెకు పేర్లు ఏర్పడ్డాయి. గోదాదేవి పూలమాలను ముందు తాను ధరించి అద్దంలో చూసుకుని అందంగా ఉన్నదని తలచిన పిమ్మట భగవంతునకు అలంకరించేందుకు తండ్రికి ఇస్తూ ఉండేది.
சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி எருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்ன విధి ఎంద్రవిమాత్తం నాంగడవా వన్నమే నల్గు. పుష్పమాలను ధరించి రంగనాథునికి సమర్పించిన ఓ బంగారు తీగ, నీ దివ్య వ్రతాన్ని పాటలుగా పాడి మమ్ము ఉద్ధరించిన దివ్య కంకణధారిణి వెంకటేశునకు నన్ను ప్రియురాల్ని చేయమని మన్మధుని ప్రార్థించిన ప్రార్థనను మాకు అనుగ్రహింపుము. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమత్యై గోదాదేవ్యై నమః. మొదటి రోజు మొదటి పాసురం. ఈ పాసురాన్ని 2 సార్లు పాడాలి. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல் குமாயப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணே நமக்கே பறை ததருவான் பாரோர் పుగళపడిందేలోర్ ఎంబావాయ్. మొదటి పాసురాన్ని రెండోసారి కూడా పాడుకుందాం. మార్గళి తెంగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல் குமாயிப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணே நமக்கே பறை ததருவான் பாரோர் పుగళపడిందేలో రెంబావాయ్. ఆహా, మనం అవలంబించిన వ్రతానికి మిక్కిలి అనుకూలమైన సమయం లభించింది. ఈ మార్గశీర్ష మాసమును మాసంలో తన స్వరూపంగా భగవంతుడు కీర్తించి ఉన్నాడు. మార్గశీర్ష మాసం అంటే మనం అవలంబించిన మార్గమునకు శిరస్సు, అంటే అది ప్రధానమైన సమయమని భావం. వాసుదేవతరుఛాయానాతి సీతానఘర్మద అంటే శ్రీకృష్ణుడనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చలనిది కాదు, వేడిది కాదు అని అర్థం. వాసుదేవ స్వరూపమైన మార్గశిర మాసం కూడా సమతీశోష్ణంగా ఉండే కాలం. మనం మేల్కొనే సమయం సత్వగుణ సంపన్నమైన బ్రాహ్మీ ముహూర్తం. ఈ మార్గశిర మాసంలో పైరులు పండి పెరిగి ఉండే కాలం అతి మనోహరమైనది. వెన్నెలలు వెదజల్లు శుక్లపక్షం పవిత్రమైన దినమున వ్రతం ఆరంభించితమని చెలికత్తెలను మేల్కొల్పి స్నానం చేసి రెండని పిలుచున్నప్పుడు ప్రకృతి మండల మందానందం అనుభవించువారలరా అని ఆండాళ్ళు సంబోధించింది. ఈ పిలుపులో ఒక సుందరమైన భావం. పరమపదమున నివాసము కంటే గోకులమును ప్రకృతి మండలమున నివసించుటచే భగవంతునితో కలిసి మెలిసి మహానందం అనుభవించు మహాభాగ్యం లభించును. అందుచే పరమపదమును ఎవగించుకొనుట సంబోధనలోని సౌందర్యంగా గ్రహించాలి. కాలమును ప్రశంసించుట ఎందలి భావం. భగవత్ సమాగమమును కోరి భగవంతుని సంతోషపెట్టుటకే పనులర్చునట్టి సమయం సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయం ఇది అని ఆహ్లాదమును వెలుబుచ్చుట ఎందలి తాత్పర్యం. బ్రాహ్మీ సమయంలో నిద్రలేచి ఈ పాసురాన్ని వింటే ధనుర్మాస వ్రతం చేపట్టినంత ఫలితం లభిస్తుంది. ఈ 30 రోజులు ఈ పాసురాలను వినండి, సత్ఫలితాలను
పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటారు కదూ.